మనిషి అన్ని సెట్ చేసుకోవాలి. మనం వృద్ధులు అనే మాట మనం మర్చిపోవాలి. మన పిల్లలే చెడ్డోళ్ళు కాదు, వాళ్ళు వాళ్ళ పిల్లలు చూసుకుంటారు. ఇక్కడ చక్కగా మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ మనం కలుపుకున్నాం అనుకోండి కూడా ఉచితంగా న్యాయం వచ్చి అంటే మీరు లాయర్ దగ్గరికి వెళ్ళాక ఒక లాయర్ కూడా జడ్జిగానే పెడతారు. మీకు ఏ విధమైన సలహా అవసరం, ఎవరైనా పిల్లలు చూడకపోయినా సరే పిల్లలు ఖచ్చితంగా చూడాలి. రక్షణ గురించి కూడా ఉంది. రక్షణ అంటే సేఫ్టీ అంటే రక్షణ. వృద్ధుల యొక్క హక్కులు, వాళ్ళ యొక్క సేఫ్టీ అంటే వాళ్ళకి ఇబ్బందులు ఏం లేకుండా, అదేవిధంగా ఎవరైతే నిర్లక్ష్యానికి గురవుతారో, నెగ్లెక్ట్ గురవుతారో వాళ్ళని గమనించి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒకవేళ ఇంటి దగ్గర నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా సహాయం అందించాలి, వాళ్ళ హక్కులను గుర్తించి వాళ్ళకి తెలియపరచాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రాం అందుకే. ఎలా చేస్తారండి? ఒకవేళ ఇంట్లో ఉంటే, లేవలేని పరిస్థితుల్లో ఉంటే మా హక్కుల గురించి మాకు చెప్తే మాకేం ఉపయోగం అంటారు మీరు, అంతేనా? ఎలాగంటే దానికి కూడా ఒక పరిస్థితిని కల్పించారు. ఎవరు? గౌరవ స్టేట్ అథారిటీ వారు, గౌరవ నల్సా వారు. ఎలా అంటే ప్రతి ఒక్క మా సంస్థ వచ్చి జిల్లా స్థాయిలో వర్క్ చేస్తుంది. జిల్లా స్థాయిలో వర్క్ చేసేటప్పుడు మా దగ్గర ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు. ప్యానల్ అంటే న్యాయవాదులు కొంతమంది ఉచితంగా ఎవరికైనా సహాయం చేయడానికి మేము కేటాయించుకుంటాం. ఎవరికి? లబ్ధిదారులకి. వాళ్ళకి మేము డబ్బులు ఇస్తామో మీకు ఉచితంగా చేస్తారు. అట్లాగే పారాలీగల్ వాలంటీర్స్ అని ఉంటారు. ప్రతి ఏరియాలో కూడా పారాలీగల్ వాలంటీర్స్ అని ఉంటారు. వాళ్ళని ఈ పిఎల్వీలు అంటారనమాట షార్ట్ ఫామ్లో. పిఎల్వీలని ఎవరైతే వృద్ధులు కదలలేని పరిస్థితిలో ఉన్నారో, ఇంటి దగ్గర ఎవరైతే నెగ్లెక్ట్ గురయ్యారో, ఎవరైతే సేఫ్టీ లేకుండా ఉన్నారో, ఎవరైతే వాళ్ళ యొక్క హక్కుల పట్ల అవగాహన లేకుండా ఉన్నారో, లేకపోతే వాళ్ళ హక్కులు ఏదైతే కాలరాయబడుతున్నాయో, ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దగ్గరికి పిఎల్వీని పంపి కొన్ని పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నీ కూడా అన్నిటి పట్ల మీకు అవగాహన కలిగించడానికి, అదేవిధంగా ఏవైతే మీకు చట్టాలు ఉన్నాయో మీకు సంబంధించిన ఏది మనోవర్తి సంబంధించిన చట్టం కానీ, సెక్షన్ 125 సంబంధించిన సిఆర్పిఎస్ సంబంధించిన చట్టం కానీ, ఇవన్నీ కూడా మీకు అవగాహన కల్పించడానికి ఈరోజు మీకు వచ్చున్నాము. మరి శ్రద్ధగా ఉన్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు.